హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో బీరకాయ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందన్నమాట. మరి ఇలాగే చేసుకోవాలని అనిపిస్తుంది. ముందుగా వచ్చేసి మసాలాకి వచ్చి రెడీ చేసుకుందాం. ఇలా కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, చెక్క, లవంగము, ఎండు కొబ్బరి ఇవన్నీ తీసుకోవాలి. అంతేనండి, మనకి స్పెషల్ మసాలా అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్మెల్ వస్తే చాలండి, మనకి మసాలా రెడీ అయినట్లే అనమాట. ఎప్పుడు లాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తేనే బాగుంటుందన్నమాట. రొటీన్గా కాకుండా కర్రీస్ కానీ ఏవైనా కానీ. ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటి చల్లారేంతలోపు మనమైతే తర్వాత అయితే వేసుకుందాం బీరకాయకి. ఇలా అదే డేక్షాలోనే కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి అదే ఆయిల్లో. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే కేజీ బీరకాయ అనేది తీసుకుంటాను. కేజీ బీరకాయకి నాకు పెద్ద సైజు ఉండే 2 టమాటాలు అయితే సరిపోతాయి అన్నమాట. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. మరి ఎక్కువ వేస్తే బీరకాయ అనేది పులుపు అనేది వస్తుందన్నమాట. ఇలా బీరకాయ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు పెట్టేసుకుంటే టమాటాని తర్వాత వచ్చేసి బీరకాయ అనేది వేసుకోవాలి. నేనైతే కేజీ బీరకాయ తీసుకున్నాను అన్నాను కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో అనేది ముందునే వేసి పెట్టేశానండి. కడిగేసుకొని ఇలా డేక్షాలోకి అయితే వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేయాలి. ఇప్పుడే వేసేసి పైకి కిందికి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని, ఇప్పుడు బీరకాయలోకి వాటర్ అనేది ఒక చుక్క కూడా వేయకూడదు అనమాట. ఎందుకంటే బీరకాయ అనేది వాటర్ కంటెంట్తో ఉంటుందన్నమాట ఈ వెజిటేబుల్. ఇలా మూత తీసేలోగా చూసారు కదా, మనం అది కొంచెం ఉప్పేసేలోగా బీరకాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మొత్తం బాయిల్ చేపించేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మూత తీసి, లేకపోతే అడుగంటుతుంది కర్రీ అనేది. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ మూత పెట్టి తీసేలోగా కొంచెం గ్రేవీ అనేది వచ్చేసింది అనమాట. ఇలాంటి టైంలోనే మనం ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం అనేది వేసుకోవాలి. కారం అనేది ఎక్కువ అనేది వేసుకోకూడదు, బీరకాయలోకి టేస్ట్ అనేది బాగుండదు అనమాట. కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. వేసిన తర్వాత ఇది కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత వచ్చేసి మనం మసాలా అనేది రెడీ చేసాం కదా, ఆ మసాలాని అనేది వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించిన తర్వాత వేసేసుకోవాలి. ఇందులోకి కాంబినేషన్గా మనము జొన్న రొట్టె కానీ, చపాతీ కానీ, రైస్లో కానీ తినొచ్చు అనమాట. ఈ బీరకాయ కర్రీ సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా పొడి అంతా వేసిన తర్వాత ఇలా కలిపేసేలోగా మనకి ఆటోమేటిక్గా అనేది గ్రేవీ అనేది వచ్చేస్తుంది అనమాట కర్రీ అనేది. చూసారు కదా, అలాగే కొంచెం ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టి మనము ఉడికించేసుకోవాలి. అప్పుడు మసాలా స్మెల్ అనేది అంతా వెళ్ళిపోతుంది. చూసారు కదా, కొద్దిసేపటికే ఇలా మొత్తం గ్రేవీ అనేది వచ్చేసింది. అప్పుడు వాటర్ ఉండిందంతా ఇప్పుడు మొత్తం గట్టిగా అనేది అయిపోయింది అనమాట కర్రీ. తర్వాత కొంచెం లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకోవాలన్నమాట. కరివేపాకు లాస్ట్లో ఎందుకు వేసుకోవాలని అంటున్నానంటే ఆ స్మెల్ అనేది అనమాట కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతేనండి, ఇంకా మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. నేనైతే ఈ బీరకాయ కర్రీలోకి ఇప్పుడు జొన్న రొట్టె అయితే చేశాను అనమాట. చపాతీలోకి, అన్నంలో కూడా బాగుంటుందన్నమాట బీరకాయ కర్రీ. ఇంత సింపుల్గా కొత్తగా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేస్తేనే బాగుంటుందన్నమాట కర్రీ అనేది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.